మార్నింగ్ కాలేజీకి సంబంధించి ఒక వర్క్ ఉండటం వల్ల మీ క్లాస్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ యథావిధిగా అన్ని క్లాసులు జరిగినాయి ఎక్సెప్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్లాస్. మళ్ళీ కంటిన్యూటీ దెబ్బతినకూడదు, అందుకనే ఈరోజు ఈవినింగ్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎప్పుడన్నా వెరీ రేర్ కేసెస్, ఎందుకంటే కాలేజీకి సంబంధించి ఏదైనా ఒక వర్క్ వచ్చినప్పుడు మేము చూడాలి కాబట్టి కొంత తప్పదు. రైట్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పెరాడియమ్స్ మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈ ప్రక్రియ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేటువంటి విధానాన్ని ఎందుకు మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉపయోగించాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయాలన్నా, ప్రాజెక్ట్స్లో కంటిన్యూ గ్రోత్, ఆ సాఫ్ట్వేర్ యొక్క కంటిన్యూ గ్రో ఉండాలన్నా, కాస్ట్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నా, దాని యొక్క డైనమిక్ నేచర్ మెయింటైన్ చేయాలన్నా, క్వాలిటీ మేనేజ్మెంట్ కావాలన్నా, వీటన్నిటికీ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ద్వారానే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. ఏదో మనం చేతికి వచ్చినట్టుగా మైండ్కి తట్టినట్టుగా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే దట్ ఈస్ నాట్ రైట్ వే. ఓకేనా? అలా అది కరెక్ట్ కాదనమాట. ఓకే. సో ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పెరాడియమ్స్ బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. ఒకసారి బ్రీఫ్గా చెప్పుకున్న తర్వాత సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్కి వెళ్దాం. సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇది మనం చెప్పుకున్నదే, కాకపోతే ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఓకే. సో ప్రాసెస్ పెరాడియం ఏ విధంగా హెల్ప్ చేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ప్రాసెస్ పెరాడియం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్, ఈ విధానం అనేది, ఈ మోడల్స్ అనేవి, ప్రాసెస్ మోడల్స్ అనేవి, ఇంజనీరింగ్ ప్రాసెస్ మోడల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి. ఏ మోడల్ అయినా బేసిక్గా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఒక మోడల్ మనం చూసినప్పుడు ఆ మోడల్ మనకు ఒక ఆలోచన ఇస్తుంది, అంతే కదా. మనం ఒక వస్తువు తయారు చేయించుకోవడానికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక వుడెన్ చెక్కతో ఒక వస్తువు తయారు చేయించుకోవడానికి, ఒక డబల్ కాటో లేకపోతే ఏదైనా ఒక సోఫా సెట్ లాంటిదో, ఇంకోటి ఏదైనా చైరో తయారు చేయించుకోవడానికి మనం ఒక వుడెన్ షాప్కి వెళ్ళాం, తయారు చేసే షాప్కి వెళ్ళాం. వాళ్ళు తయారు చేస్తారు చక్కగా. మనకు బేసిక్గా ఎలాంటి ఫ్రేమ్ లేదు మైండ్లో, ఇలా తయారు చేయాలి, ఇలా చేయించుకోవాలని చెప్పేసి మనకు ఎలాంటి ఆలోచన లేదు అనుకుందాం మనం. సో వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ చూపెడతారు. బేసిక్గా మనం ఇప్పుడు ఆ మోడల్స్ చూసినప్పుడు మనకు ఇంతకుముందు లేని ఐడియా మనకు ఒకటి వస్తుంది అనమాట. ఈ మోడల్ అయితే బాగుంటుంది, ఇదైతే ఇంకా బాగుంటుంది, దీంట్లో ఈ మార్పు జరిగితే ఇంకా బాగుంటుంది. ఇలా అసలు ఏ ఆలోచన లేని మనం ఒక మోడల్ చూడగానే కొత్త రకమైన ఆలోచన వస్తుంది మన దగ్గర. సో మోడల్ అనేది ఒక నమూనా లాంటిది, ఒక ఎగ్జాంపుల్. నిన్న మనం చెప్పుకున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈ పెరాడియమ్స్ ఆర్ మోడల్స్. ఓకేనా? ఒక నమూనాలు అనమాట. బేసిక్గా ఇవి మనకు హెల్ప్ చేస్తాయి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. అది చూసి మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాం. మోడలే లేదనుకోండి, మనకు ఆలోచన అంత వేగంగా రాదు. ఓకేనా? క్వాలిటేటివ్ థాట్ అనేది మనకు రాదనమాట, ఎక్కడైనా అంతే. ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా పండగ ఇట్లా వచ్చినాయి అనుకోండి, ఇంట్లో ఫంక్షన్స్ వచ్చినాయి అనుకోండి, మామూలుగా మీరు చేసేటువంటి పని ఏంటంటే ఒక రెడీమేడ్ షోరూమ్కి వెళ్తారు, అక్కడ బట్టలు కొనుక్కుంటారు. అవునా? నా చిన్నప్పుడు మేము అట్లా రెడీమేడ్ తక్కువ అనమాట మాకు. మేము ఏదైనా క్లాత్ తీసుకొని కుట్టించుకోవాల్సిందే. ఒంగోలులో బేసిక్గా నేను పెరిగిందంతా కూడా ఒంగోలు కాబట్టి, ఒంగోలులో విక్కీ టైలర్స్ అని ఒక అతను ఉన్నాడు. విక్కీ అతను బేసిక్గా బాంబేలో టైలరింగ్ నేర్చుకొని వచ్చాడు అనమాట. అప్పట్లో ఫేమస్ అతను నా చిన్నప్పుడు. అతని దగ్గర మోడల్స్ ఉంటాయి అనమాట. ఒక షర్ట్ కుట్టాలంటే రకరకాల మోడల్స్ ఉంటాయి, దాంట్లో రకరకాల మోడల్స్ అనమాట. అవి చూసి మనం ఇంకా ఇన్స్పైర్ అవుతాం. ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది, అలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది, ఇలా కట్ వస్తే బాగుంటుంది, ఈ కాలర్ ఇలా వస్తే బాగుంటుంది. సో ఏదైనా మనకు అసలు ఏమీ తెలియని మనకు ఒక మోడల్ చూడంగానే, ఎదురుగా ఒక బొమ్మ చూడంగానే ఆటోమేటిక్గా మనకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురించినట్టుగా ఈ పెరాడియమ్స్ అనేవి కూడా మోడల్సేనమ్మా.
ఇవి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. ఎవరికి? డెవలప్ చేసే వాళ్ళకి. ఓకేనా? సో ప్రాసెస్ పెరాడియమ్స్ చెప్తున్నట్టు, ప్రాసెస్ పెరాడియమ్స్ హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి? ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడంలో భాగంగా ఇవి హెల్ప్ చేస్తాయి. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి? త్రూ ఏ సెట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్. ఓకేనా? ఈ పెరాడియం అనేటువంటి ఈ మోడల్లో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకసారి చూసినప్పుడు వాడికి అంతకుముందు లేని. హలో చెప్పమ్మా. చెప్పమ్మా, 1 సెకండ్. ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే? కనబడుతుందమ్మా? ఓకే, రైట్. ఓకే. సో ఒక సెట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ అంటే కొన్ని యాక్టివిటీస్తో కూడినటువంటి, అంటే రకరకాల ఫ్రేమ్స్ అనుకోండి, రకరకాల ఫ్రేమ్స్ కలిగినటువంటి ఒక సెట్. ఈ సెట్ని, ఈ ఫ్రేమ్స్ని ఎప్పుడైతే మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకసారి చూస్తాడో అతనికి కొత్త కొత్త ఐడియాస్ అనేవి వస్తాయి అన్నమాట. సహజంగా వస్తాయి. మీరు ఒక సాఫ్ట్వేర్ అనే దాన్ని పక్కన పెడితే మనం చాలా విషయాల్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం. అవునా? ఇప్పుడు సపోజ్ ఆడపిల్లలు ఏదైనా వారి ఇంట్లో ఫంక్షన్కి బంగారం, అంటే ఈ కమ్మలు, ఇయర్ రింగ్స్, అలాగే గొలుసులు ఇట్లాంటివి తీసుకోవడానికి, గాజులు ఇట్లా తీసుకోవడానికి గోల్డ్ షాప్కి వెళ్ళారనుకోండి, బేసిక్గా అప్పటి వరకు వాళ్ళకేవో కొన్ని ఐడియాస్ ఉంటాయి. అవునా? ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు షాప్ వాడు ఏం చేస్తాడు? అమ్మ ఇది కొత్తగా వచ్చినటువంటి మోడల్ అని చూపెడతాడు. అంతకుముందు ఎప్పుడు ఆ మోడల్ చూడలేదు మనం. అప్పుడు దాని వెంటనే ఏం చేస్తాం? ఎస్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్, ఇది బాగుంటుంది, దీంట్లో ఈ మార్పు చేయండి అని చెప్తాం మనం. అవునా కదా? అంటే మనకు ఐడియాస్ ఉండొచ్చు, కానీ ఒక కొత్త మోడల్ మన కంటికి ఎదురుగా కనపడ్డప్పుడు ఖచ్చితంగా ఆ మోడల్ని మనం యాక్సెప్ట్ చేయటమా, లేకపోతే ఆ మోడల్లో చిన్న చిన్న మార్పులు చేసుకొని యాక్సెప్ట్ చేయటమా అనేది చేస్తాం మనం. చాలా విషయాలు జరుగుతుంటుంది ఇది ఏ విషయంలోనే కావచ్చు. రైట్? సో ఈ పెరాడియమ్స్ అనేవి కూడా బేసిక్గా, ఈ పెరాడియమ్స్ అనేవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, అంటే సాఫ్ట్వేర్ తయారు చేసేటువంటి ఒక వ్యక్తికి, ఒక టీంకి ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే. సో మూడో పాయింట్ నెక్స్ట్ చెప్తున్నాను. సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇస్ ఏ కోహరెంట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే కోహరెంట్ అంటే పొందిక అంటే ఒక చక్కని కూర్చినట్టుగా, పేర్చినట్టుగా ఉండేటువంటి అనమాట. యాక్టివిటీస్ ఫర్ స్పెసిఫైయింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటింగ్, టెస్టింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. ఓకేనా? స్పెసిఫై చేయటానికి అంటే ముందు అసలు నిర్ధారించడానికి, డిజైన్ చేయటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి, టెస్ట్ చేయటానికి, ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది, ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది ఒక పొందికైనటువంటి, అంటే ఒకదాంతో ఒకటి కలిపి ఒక చోట కూర్చున్నటువంటి యాక్టివిటీస్ అన్నమాట. ఇవన్నీ కూడా అవన్నీ మనకు డాక్యుమెంటేషన్ రూపంలో దొరుకుతాయి ఖచ్చితంగా. వాటిని చూసి ఎస్ ఇలా కాదు ఇలా చేయాలి అని ఒక డెసిషన్కి మనం రావచ్చు ఖచ్చితంగా. ఒక ప్లాన్, మన చేతిలో ఉన్నటువంటి పేపర్ మీద ఉన్నటువంటి ప్లాన్ అనేది ఎంత చక్కని పొందికైనటువంటి ఒక రూల్స్ చెప్తూ ఉంటుందో, ఒక విధానం చెప్తూ ఉంటుందో, అప్పటి వరకు బిల్డింగ్ కట్టడానికి ఎలాంటి ఆలోచన రానివాడికి, ఎలా కట్టాలో ఆలోచన రానివాడికి ఆ ప్లాన్ చూస్తే చక్కగా ఇంకొక మంచి ఐడియా వస్తుందో, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కూడా ఒక మంచి ప్లాన్ లాంటిదమ్మా. ఇట్స్ ఏ ప్లాన్. ఆ ప్లాన్ ఏం చెప్తుంది అంటే, సో హౌ టు స్పెసిఫై, అసలు ఏ విధంగా మనం దాన్ని చూపెట్టాలి, నిర్ణయించాలి, ఏ విధంగా దాన్ని ఎక్స్పోజ్ చేయాలి అన్న విషయాన్ని చెప్తుంది, ఏ విధంగా డిజైన్ చేయాలి అన్న విషయాన్ని చెప్తుంది, ఏ విధంగా కోడ్ రాయాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఇలా అన్ని విషయాలు కలగలిసినటువంటి ఒక ప్రక్రియ. ఓకేనా? సో అవి కింద చెప్తున్నాడు. స్పెసిఫికేషన్, అసలు డిఫైనింగ్ వాట్ సిస్టమ్ షుడ్ డూ, ఏం చేయాలి. ఓకేనా?
ఒక 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 డెవలపర్, ఒక డెవలపింగ్ టీమ్ రెడీగా ఉన్నప్పుడు ఆ టీంకి అసలు ఏం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత ఎలా చేయాలి, డిజైన్, ఇంప్లిమెంటేషన్. ఓకేనా, డిజైన్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని ఆర్గనైజ్ చేయటం, ఇవన్నీ. ఇంప్లిమెంటేషన్ అంటే కోడింగ్, వ్యాలిడేషన్, చెక్ చేయటం, కస్టమర్స్కి తగినట్టుగా, కస్టమర్ ఆలోచనకు తగినట్టుగా మనం తయారు చేసినటువంటిది ఉందా లేదా. తర్వాత చేంజింగ్ ద సిస్టమ్ ఇన్ రెస్పాన్స్ టు చేంజింగ్ కస్టమర్ నీడ్స్. సో ఇవన్నీ కూడా ముందు పేపర్ మీద జరుగుతాయి నాన్న. స్పెసిఫికేషన్ అనుకోండి, అంటే ఏం చేయాలి అనేటువంటి దాని నుంచి మొదలుపెట్టి ఎవల్యూషన్ వరకు కంప్లీట్గా కస్టమర్ యొక్క ఆలోచనలకి అనుగుణంగా పరిపూర్ణంగా మన యొక్క డిజైన్ ఉందా లేదా అనేది ఫైనలైజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కంప్లీట్గా స్పెసిఫికేషన్ దగ్గర నుంచి కస్టమర్ కోరికల్ని, కస్టమర్ యొక్క వాంట్స్ని, కస్టమర్ యొక్క డిజైర్స్ని మన సాఫ్ట్వేర్ తీరుస్తుందా లేదా అన్నంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది. ఓకేనా, నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో వాడు చెప్తున్నాడు చూడండి, ఇట్స్ ఎ లైఫ్ సైకిల్. అంటే ఇట్స్ ఎ సైక్లిక్ ప్రాసెస్, జరుగుతూనే ఉంటుందన్నమాట, జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగేదంటూ ఉండదు. అంటే కొన్ని అవుట్పుట్స్ కొన్నిటికి ఇన్పుట్స్ అవుతాయి, అవునా, కొన్నిటి నుంచి బయటకు వచ్చినవి, కొన్నిటి నుంచి అవుట్పుట్గా వచ్చినవి కొన్నిటికి ఇన్పుట్ అవుతాయి అనమాట. ఈ ఇన్పుట్ మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది, ఆ అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్ అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టు, ఒక మామిడి చెట్టు రావాలంటే ఏం చేయాలి, మామిడి టెంకె నాటుతాం, అది ఇన్పుట్, అది ఒక చెట్టు అవుతుంది, అవునా, ఒక వృక్షంగా మారుతుంది, కొన్ని వందల వేల మామిడి పళ్ళు వస్తాయి దానికి. మళ్ళీ మనం బయట విత్తనాలు కొనకుండా అదే కాయని తీసుకొని దాని టెంక్ని బాగా డ్రై చేసి మళ్ళీ నాటండి, మళ్ళీ చెట్టు వస్తుంది, అవునా. మనం అలా చేయం. సహజంగా ఏం చేస్తామంటే మామిడి మొక్క నాటాలంటే మామిడి మొక్క తెచ్చుకుంటాం బయట నుంచి కొనుక్కొని వచ్చేసి. దట్ ఈస్ నాట్ రైట్ వే. ఓకేనా, సగం రైతులు నష్టపోవడం కారణం కూడా ఇదే. రైతు పండించిన పంట మొత్తం మార్కెట్కి అమ్మేస్తాడు, మళ్ళీ విత్తనాలు కొనుక్కుంటాడు. అదొక ప్రాసెస్ అనమాట. సో ఎక్కడ మీరు ఏ పని తీసుకున్నా కూడా లైఫ్ సైకిల్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక అవుట్పుట్ అనేది ఇన్పుట్గా మారుతుంది, ఇన్పుట్ కొంతకాలం తర్వాత ఒక అవుట్పుట్ ఇస్తుంది, ఆ అవుట్పుట్ మళ్ళీ తిరిగి ఇన్పుట్గా మారుతుంది. ఇదంతా సైక్లిక్ ప్రాసెస్, ఎక్కడ ఈ చైన్ ఆగదనమాట. ఓకే, ఎస్, చూడండి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ద సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి అంటాం, ఎస్డిఎల్సి. చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ని, సిలబస్ మారక ముందు కూడా ఈ క్వశ్చన్ ఉందమ్మా. ఎస్డిఎల్సి ఇది, ఈ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది మీకు ఇక్కడే కాదు, మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా వస్తుంది. సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది దేర్ ఆల్సో యూ కెన్ సీ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రైట్. సో ఏంటి లైఫ్ సైకిల్, ఏం చెప్తుంది సిస్టమ్ డెవలప్మెంట్? వాట్ ఈస్ ద సిస్టమ్? సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ యొక్క డెవలప్మెంట్, దాని యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? లైఫ్ సైకిల్ అంటే ఏమిటి? ఎలా ఆలోచన పుడుతుంది, ఎలా అది రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా అది అమలులోకి వస్తుంది, ఏ విధంగా అది ఉపయోగంలోకి వస్తుంది, ఏ విధంగా అది మార్పులు చేర్పులకు గురవుతుంది, ఏ విధంగా తిరిగి అంతరించిపోతుంది, ఏ విధంగా తిరిగి మళ్ళీ పుడుతుంది. ఓకేనా, ఇది ఒక లైఫ్ సైకిల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సిస్టమ్ అంటే కంప్యూటర్ సిస్టమ్ అనుకోవాకండి, సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్లో ఏమేమి ఉంటాయట? ఈ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్, చక్కగా వివరించినటువంటి, స్ట్రక్చర్డ్, సిస్టమాటిక్గా ఉన్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఫేజెస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టు డెవలప్ ఏ డిజైర్డ్ ఆర్ ఇంటెండెడ్ ప్రొడక్ట్. మనం అనుకున్నటువంటి, మన ఉద్దేశంలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని తయారు చేయడానికి ఈ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో
ఒక స్ట్రక్చర్డ్ అంటే ఒక క్రమమైనటువంటి ఒకదాని తర్వాత ఒకటి ఉన్నటువంటి దశలు, ఫేజెస్ అంటాం మనం. ఆ ఫేజెస్ ఇక్కడ ఉన్నాయి, మీ కంటి ముందే ఉన్నాయి. అవి ఏంటి, ఎలా ఉంటాయి, ఏంటి అనేది మనం చూద్దాం. వన్ బై వన్, స్టెప్ బై స్టెప్, ఎక్కడైనా ఉంటుందమ్మా ఇది. ఎనీవేర్ యూ కెన్ సీ ఇన్ ఎనీ వర్క్ యూ కెన్ సీ దిస్. మనం చివరికి ఇంట్లో ఒక అన్నం వండుతున్నా కూడా ఇది ఈ ప్రాసెస్ ఉంటుంది. అన్నం వండాలన్నా కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఎలా పడితే అలా వండలేం మనం, అవునా కదా. అన్నం వండాలంటే ముందు చక్కగా బియ్యంలో రాళ్ళు ఉన్నాయో లేదో ఏరుకోవాలి. దానికంటే ముందు బియ్యాన్ని ఆ డబ్బాలో నుంచి కొలుచుకొని పోసుకోవాలి. అన్నం వండమంది కదా అని చెప్పేసి డబ్బాలో బియ్యం మొత్తం తీసుకెళ్ళిపోయి గిన్నెలో పోసేయము. ఎంతమందికి వండాలి, అవునా కదా. అమ్మ అన్నం వండమంది కదా అని చెప్పేసి ఒక బస్తా బియ్యం వండేసేసామనుకోండి, ఏమవుతుంది, తర్వాత మనకు ఒట్టికాయలు పడతాయి. అమ్మ అన్నం వండమంది అంటే ఎంతమందికి వండాలి, దానికి ఎన్ని బియ్యం తీసుకోవాలి, అవునా, బియ్యంలో రాళ్ళు ఉన్నాయా లేదా, ఒడ్లు ఉన్నాయా లేదా, తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత దానికి ఎన్ని నీళ్లు పోయాలో ఒక మెజర్మెంట్ ఉంటుంది, అది చెయ్యాలి, అవునా. ఆ తర్వాత మధ్య మధ్యలో చూసుకోవాలి, దాన్ని పోసేసాం కదా అయిపోయింది కదా అనుకుంటే కష్టం. అది ఉడుకుతుందా, మాడిందా, అవునా, గట్టి పడుతోందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే ఇది ఒక సీక్వెన్స్ అనమాట. నేను అలా కాదు, నేను ముందు మాడిందా లేదా చెక్ చేస్తాను, ఆ తర్వాత బియ్యం కొలుస్తాను, ఆ తర్వాత రాళ్ళు ఏరుతాను, ఇలా ఒక పద్ధతి లేకుండా మనం చెప్పామనుకోండి మీనింగ్లెస్ అది, అవునా. ఒక సీక్వెన్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది మనకి, ఏ పనిలో అయినా ఒక పని తర్వాత ఇంకొక పని, ఏ పని ముందు ఏ పని వెనక. ఇది కేవలం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో గాను ప్రతి పనిలో ఉంటుంది మనకు. అది చెప్తున్నాడు ఇక్కడ, సీక్వెన్స్ ఆఫ్ ఫేజెస్. సీక్వెన్స్ అంటే సరళి, ఒక సరళిలో ఉన్నటువంటి దశలు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి. అవేంటనేది మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్. అమ్మ అన్నం వండమన్న విషయం అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాన్న, ఓకేనా. మీరేం వండాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా వినండి చాలు. అమ్మ మీ చేత అన్నం వండించాలని అనుకొని తన మనసులో పెట్టుకుంటే అన్నం అయిపోతుందా, కాదు. మీతో కమ్యూనికేట్ చేయాలి, అవునా కదా. నలుగురు వస్తున్నారు ఇంటికి, మీరైతే చక్కగా బాగా వంట చేయగలరు, ఈ మధ్య బాగా నేర్చుకున్నారు, యూట్యూబ్లు చూసి బ్రహ్మాండంగా వంటలు నేర్చేసుకున్నారు. ఈసారి మా అమ్మాయి చేత చేస్తే వచ్చిన వాళ్ళందరూ బాగా ఇంప్రెస్ అయిపోతారు అని చెప్పేసి అమ్మ నాన్న మీ చేత వంట చేయించాలనుకున్నారు. సో అది మనసులో పెట్టుకుంటే బయటికి రాదు కదా. దే హ్యావ్ టు, మదర్ అండ్ ఫాదర్ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ యూ. మీతో మాట్లాడాలి. అన్న ఇట్లా మనకు దూర బంధువులు వస్తున్నారు, చక్కగా నువ్వు ఈ మధ్య యూట్యూబ్ చూసి కొత్త వంటలు నేర్చుకుంటున్నావు కదా, ఈసారి చక్కగా వాళ్ళ కోసం కూడా, ఇప్పుడు దాకా యూట్యూబ్లో వంటలు చేస్తే మేము తిన్నాము, భగవంతుడి దయ వల్ల హాస్పిటల్లో చేరలేదు, ఇప్పుడు వాళ్ళని కూడా మనం దాన్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి వంట చేసేయమ్మా అని చెప్పాలి వాళ్ళు. అంటే ఇక్కడ ఒక కమ్యూనికేషన్ జరగాలి. నా అమ్మ మీతో మాట్లాడాలి, ఆ కమ్యూనికేషన్. అప్పుడు మీరు అడుగుతారు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ ఏం వంట చేయమంటావు, ఏ కూరలు చేయమంటావు చెప్పు, నీకెందుకు, అవునా అని మనం టకటగా అడిగేస్తాం. అంత అడిగే ఆడపిల్లలు ఉన్నారా, ఉండే ఉంటారు, ఫైనల్ ఇయర్ కదా, నేర్చుకొని ఉంటారు ఈ పాటికి. ఏ వంటలు కావాలి చెప్పమ్మని టకటగా అడిగేస్తాం. ఇలా కాసేపు కమ్యూనికేషన్ నడుస్తుంది అక్కడ. అమ్మ చెప్పటం, మీరు అడగటం, మళ్ళీ చెప్పటం, మీరు అడగటం, అవునా ఎంత చేయమంటావు అమ్మ అని అడగటం, ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ మధ్యలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి పాయింట్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ద యూజర్ కాంటాక్ట్స్ విత్ ద సాఫ్ట్వేర్ డెవలపర్. యూజర్ ఏం చేయాలి, ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి, ముందు వాళ్ళతో మాట్లాడాలి. దేనికోసం, ఫర్ ఎ డిజైర్డ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, తనకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ కోసం ముందు యూజర్ వాళ్ళతో మాట్లాడాలి. బాబు నాకు ఇలా కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎంటర్స్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. ఆ తర్వాత అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. దీనికి నేను ఇదిగో ఈ ₹1,00,00,000 ఇస్తున్నాను, దానికి కాను ఈ ₹10,00,000 అడ్వాన్స్ ఇస్తున్నాను, అవునా, మధ్యలో ఇంకొక ₹50,00,000 ఇస్తాను, పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక ₹40,00,000 ఇస్తాను. ఇలా ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటాం మనం. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్, కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత
సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, మనం అన్ని ముందే చెప్పేస్తున్నాంలేండి. ఇక్కడ అమ్మకి కూతురికి అగ్రిమెంట్ ఏముంటుంది చెప్పండి, అవునా, అందుకని ముందుగా నేను మొత్తం చెప్పేశాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడైనా ఇప్పుడు మనకు అమ్మాయినా, నాన్న రేపు బంధువులు వస్తున్నారు వంట చేస్తావా అని చెప్పేసి ముందు మాట తీసుకోవాలి అమ్మాయి దగ్గర నుంచి, అవునా, లేకపోతే నేను చేయను పోమ్మా అని చెప్పేసి మన మన పిల్లలు అలుగుతుంటారు ఒక్కొక్కసారి. ముందు అమ్మ మాట తీసుకుంటుంది అనమాట. చేస్తావా చేయవా, ఎస్ చేస్తాను అని అగ్రిమెంట్ కుదిరిన తర్వాత అప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి. నెక్స్ట్ ఏంటి స్టెప్ ఇక్కడ, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఏంటి రిక్వైర్మెంట్స్, ఏం కావాలి కస్టమర్కి, కస్టమర్కి ఎలా కావాలి, కస్టమర్కి ఎలాంటి ఇంటర్ఫేసెస్ ఉండాలి, కస్టమర్కి ఎలాంటి బటన్స్ ఉండాలి, అవుట్పుట్ ఏ విధంగా, రిపోర్ట్ ఏ విధంగా కనపడాలి, ఓకేనా, ఎలాంటి విండోస్ ఉండాలి, ఎలాంటి మెనూస్ ఉండాలి, ఏ విధంగా ఈ సిస్టమ్ వర్క్ చేయాలి, అంటే మొబైల్కి కూడా కనెక్ట్ అవ్వాలా, మొబైల్ ద్వారా కూడా దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చా, మొబైల్ యాప్ కూడా దీన్ని డెవలప్ చేయాలా, దీన్ని ఇంటర్నెట్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చా, ఓకేనా, ఇలా రకరకాలుగా మనం రిక్వైర్మెంట్స్ని యూజర్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. ఓకే, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఫ్రమ్ దిస్ స్టేజ్ ద డెవలప్మెంట్ టీమ్ బిగిన్స్ ద యాక్చువల్ వర్క్. ఇక్కడ మనకు మొదలవుతుంది, అసలు పని మొదలవుతుంది. ముందు అగ్రిమెంట్ అయిపోతుంది, తర్వాత పని మొదలవుతుంది. ద టీమ్ హోల్డ్స్ డిస్కషన్స్ విత్ ద వేరియస్ స్టేక్ హోల్డర్స్ అంటే యూజర్స్ ఏనమ్మా, ఫ్రమ్ ప్రాబ్లమ్ డొమైన్ అండ్ ట్రైస్ టు బ్రింగ్ అవుట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, ద టీమ్ హోల్డ్స్ డిస్కషన్స్. ఈ డిస్కషన్స్ అనేవి అంటే ఈ మాట్లాడుకోవటం అనేది, చర్చ అనేది కొనసాగించాలట. హోల్డ్స్ అంటే కొనసాగించటం. ఎవరితో చర్చ, స్టేక్ హోల్డర్స్ అంటే యూజర్స్. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ని నెక్స్ట్ యూజ్ చేయబోతున్నారో, ఎవరైతే ఆ కంపెనీలో ఎంప్లాయీస్గా ఉన్నారో, ఆ కంపెనీ వాళ్ళే వచ్చి సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలనుకుంటున్నారు. ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేశారు, ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమిటి, అవునా, ఎవరెవరు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, కొత్తగా ఏం కావాలి, ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్సే. ఇవన్నీ అడిగి తెలుసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు. ఇవన్నీ అడిగి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు మొదలు పెడతారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ద రిక్వైర్మెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ సెగ్రిగేటెడ్ ఇంటూ యూజర్ రిక్వైర్మెంట్స్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే యూజర్కి కావాల్సినటువంటి, యూజర్కి ఏ విధంగా ఉండాలి స్క్రీన్, ఎలాంటి ఆపరేషన్స్ జరగాలి అక్కడ. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమిటి అంటే, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ కొన్ని సిస్టమ్సే యాక్సెప్ట్ చేస్తాయి, అంటే హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయమన్నారు, వాళ్ళు డెవలప్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ని మీ మెషిన్లో లోడ్ చేసుకోవాలి అంటే, మీ మెషిన్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీ మెషిన్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమిటి, ఇంకా ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ లోడ్ అవుతుంది. ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్లో భాగమే. ఓకేనా, దీని గురించి ఎలా స్టడీ చేస్తారో చెప్తున్నాడు చూడండి. ఎలా రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేస్తారు, స్టడీయింగ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఆల్రెడీ ఒక క్లయింట్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాడు, బాబు మాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, ఇప్పుడు దాకా మేము ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాము, అదంతా సరిగ్గా లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. వెంటనే కంపెనీ వాళ్ళు అసలు ప్రస్తుతం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏమిటి, అది ఎలా ఉంది, దాంట్లో సమస్యలు ఏమిటి, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని స్టడీ చేస్తారు ముందు వాళ్ళు. ఓకేనా, తర్వాత కండక్టింగ్ ఇంటర్వ్యూస్. ఎవరైతే ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ విత్ యూజర్స్ అండ్ డెవలపర్స్, ఇద్దరు ఉండాలి పక్క పక్కన, డెవలపర్స్ ఉండాలి, యూజర్స్ ఉండాలి. వీళ్ళ మధ్యలో ఒక డిస్కషన్ లాగా జరుగుతుందన్నమాట, దాన్ని ఇంటర్వ్యూ అన్నాడు ఇక్కడ. తర్వాత రెఫరింగ్ టు ద డేటాబేసెస్. వీళ్ళు ఎలాంటి డేటాతో పనిచేస్తున్నారు, కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ అడిగారు తయారు చేయమని, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డేటాతో పనిచేస్తున్నారు. కొంతమంది కేవలం టెక్స్ట్ డేటాతోనే పనిచేస్తారు, కొంతమంది కాలేజీలోకి ఎవరైనా వచ్చారనుకోండి థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, అంటే బయోమెట్రిక్ ఆ డేటాతో కూడా పనిచేస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాస్ పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు మనం టీసీఎస్ కంపెనీ తీసుకుందాం అనుకోండి, టీసీఎస్ కంపెనీలో ఒక ఎంప్లాయీ లోపలికి ఎంటర్ అవుతున్నాడంటే అటెండెన్స్ పడిపోతుంది ఆటోమేటిక్గా. వాడి ఫింగర్ ఇవ్వడు, ఇంకెక్కడ కూడా థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడు, సంతకం పెట్టడు చేత్తో. ఆటోమేటిక్గా వాడు లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే అక్కడ కొన్ని కెమెరాస్ ఉంటాయి, మనల్ని రకరకాల కోణాల్లో ఆ కెమెరా పరిశీలిస్తుంటుంది అనమాట. మనం అటు తిరిగినా ఇటు తిరిగినా వెనక నుంచి చూసినా ఎలా చూసినా ఆ కెమెరా ఫోటో తీసేస్తుంది. ఫోటో తీసేసి వీడు వచ్చాడా లేదా అటెండెన్స్ పడిపోతుంది అక్కడ డేటాబేస్లో.
ఓకే, అంటే 360 degrees యాంగిల్లో ఒక కెమెరా వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ. ఒకటి కావచ్చు, 4 కావచ్చు. ఓకే, సో డేటాబేసెస్, ఎలాంటి డేటాబేసెస్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి డేటాని యూస్ చేస్తున్నారు వీళ్ళు? ఓన్లీ టెక్స్ట్ డేటాని యూస్ చేస్తున్నారా, ఇమేజ్ రిలేటెడ్ అయిన డేటా యూస్ చేస్తున్నారా, వీడియోస్కి సంబంధించిన డేటా యూస్ చేస్తున్నారా, బయోమెట్రిక్ డేటా యూస్ చేస్తున్నారా, ఎలాంటి డేటాతో ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, దీని మీద స్టడీ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కలెక్టింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ క్వశ్చనేర్స్. ఏవేవైతే వీళ్ళు స్టడీ చేస్తారో ఈ కంపెనీ టీమ్, డెవలపర్స్ టీమ్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని క్వశ్చన్స్గా ఎంప్లాయీస్ని అడగటం జరుగుతుంది, ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ముందు కమ్యూనికేషన్, ముందు ఒక క్లయింట్ ఎవరైతే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ కంపెనీలో ఉండేటువంటి లావాదేవీల కోసం, అంటే ట్రాన్సాక్షన్స్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలనుకుంటున్నాడో, లేకపోతే ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ సరిపడక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలనుకుంటున్నాడో వాడు సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకోవాలి. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ని ఆ కంపెనీ వాళ్ళు కోరుకుంటున్నారు, ఆల్రెడీ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి. ఓకేనా, ఇవన్నీ కూడా రకరకాల కోణాల్లో యూజర్స్తో, ఆ క్లయింట్స్తో, వర్క్ చేసేటువంటి యూజర్స్తో కమ్యూనికేట్ చేసి జాగ్రత్తగా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి. అన్ని కోణాల్లో కలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు 2 అయిపోయినాయి, కమ్యూనికేషన్ ఒకటి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఒకటి. ఓకేనా, నెక్స్ట్ ఏమిటి, ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీ, ఫీజిబిలిటీ అంటే ఖచ్చితత్వము, ఖచ్చితమైన, పరిపూర్ణమైన. ఫీజిబుల్ అంటే పరిపూర్ణమైన. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, కలెక్షన్. రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేస్తారు ఒక టీం. వచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అసలు మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అనుకూలమైనటువంటి రిక్వైర్మెంట్సా కాదా, ఈ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా మనం గనక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే అది యూజర్ యొక్క, ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకుంటున్నాడో ఆ యూజర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి ఇది సరిపడుతుందా, సరిపడదా. అంటే వాడు నాకు ఇలా కావాలి, అలా కావాలి, రకరకాల కోరికలు, గొంతెమ్మ కోరికలు చాలా ఉంటాయి కదా, అవునా కదా. మనం కూడా చెప్తాం, మనం కూడా ఇప్పుడు షాప్కి వెళ్ళాం అనుకోండి, మనం చాలా కోరికలతో వెళ్తాం బట్టల షాప్కి. చూడంగానే నాకు అది కావాలమ్మా అని అడుగుతాం. వెంటనే అమ్మే ఉంటుంది, నాన్న అది ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంది కానీ, ఎందుకంటే అప్పుడు బడ్జెట్ ఉండదు, డబ్బులు ఉండవు. కూతురికి తెలియదు, కూతురికి లేదా కొడుక్కి అమ్మ నాన్న యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తెలియదు చాలా మందికి. మనం ఏమంటాము, నాకు అది కావాలి, ఇది కావాలని వేలు చూపించాడు, వేలు చూపించి అడగటానికి పెద్దగా మనకేమీ కష్టపడాల్సిన అవసరం లేదు, అవునా కదా. కానీ అది కొనివ్వాల్సింది ఎవరు, డబ్బులు అక్కడ ఇవ్వాల్సింది ఎవరు, అమ్మ నాన్న. వీళ్ళు ఏమంటారు, నీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకోమా, ఈ సంవత్సరానికి ఇదిగో ఇది తీసుకో అని చెప్తారు, అవునా కదా. అంటే యూజర్కి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక కంపెనీకి తన కోరికలు తనకుంటాయి. ఆ కోరికలకు తగినట్టుగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే డెవలప్ చేయడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుని ఆ క్లయింట్ ఎవరైతే డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు భరించగలరా లేదా. ఎందుకంటే కేవలం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఖర్చు కాదు నాన్న, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ని వాళ్ళ కంప్యూటర్స్లో, వాళ్ళ దగ్గర ఓల్డ్ కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, అవి ఏవి పనికిరావు. ఇంకా ఇప్పుడు తయారు చేయబోయేటువంటి సాఫ్ట్వేర్, లేటెస్ట్ సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసి రన్ చేయాలి అంటే ఓల్డ్ సాఫ్ట్వేర్స్, ఓల్డ్ కంప్యూటర్స్ అనేవి పనికిరాదు, మళ్ళీ కొత్త కంప్యూటర్స్ కొనుక్కోవాలి వాళ్ళు. ఎంత ఖర్చో చూడండి. ఇది ఫీజిబిలిటీ స్టడీ. ఒక యూజర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఆ స్టేటస్ అనేది ఇప్పుడు తను ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి ఆ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది నిలబడుతుందా, నిలబడదా. ఆల్రెడీ ఉన్నటువంటి, సపోజ్ ఒక ఆఫీస్లో 100 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొత్తగా తయారు చేయబోయేటువంటి సాఫ్ట్వేర్కి ఆ 100 కంప్యూటర్లు పనికిరావు అనుకోండి, కొత్తగా మళ్ళీ 100 కంప్యూటర్లు కొనాలనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది, అవునా కదా. సో యూజర్ ఒక నోటి మాటే కదా అనేస్తాడు, ఏముంది అనేస్తాడు. కానీ దాని తర్వాత ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత
ఆ కంపెనీలో ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి, సిస్టమ్ రిక్వైర్మెంట్ హార్డ్వేర్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఓకేనా? అదే ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాడు, ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, యూజర్ దగ్గర నుంచి యూజర్ యొక్క అవసరాలన్నీ తెలుసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ అనలైజెస్ ద రిక్వైర్మెంట్స్. టీమ్ అనలైజ్ చేస్తుంది కంప్లీట్గా, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, దీన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు ఏం కొనుక్కోవాలి మళ్ళీ, అవునా కదా, వాళ్ళు మళ్ళీ కొనుక్కోవాల్సిన టూల్స్ ఉండొచ్చు కొత్తగా. సో ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అంటే కేవలం అడిగినవాడు డెవలప్ చేసేవాడు ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ సరిపోతాయా సరిపోవాలి ఇది కూడా చూసుకోవాలి, అవునా కదా. సపోజ్ మీరు మీ అమ్మకి తెలియని వంట అడిగారు అనుకోండి, తెలియని వంట అప్పుడే ఇంతవరకు చెయ్యనటువంటిది అడిగారు అనుకోండి, అమ్మ వెంటనే ఏం చేస్తుంది, పక్కింటి వాళ్ళనో వాళ్ళనో వీళ్ళనో అడుగుతుంది, మా అమ్మాయి పాపం అడిగింది ఎప్పుడు అడగలేదని చెప్పేసి. అంటే ఇక్కడ ద మదర్ హ్యాస్ టు డిపెండ్స్ ఆన్ అదర్స్, అవునా కదా. ఇప్పటి వరకు ఆమె చేయలేదు, ఆమెకు దాని గురించి తెలియదు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి వాడాలో తెలియదు, దానికి ఎంత టైం పడుతుందో తెలియదు, అవునా. ఇలా సరిగ్గా చేయకపోతేనేమో అమ్మాయి పాపం నొచ్చుకుంటుంది కూతురు. సో చాలా సందర్భాలు ఇది మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం. రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎనాలిసిస్ జరుగుతుంది ఖచ్చితంగా. ఒక కంపెనీ ఆ సాఫ్ట్వేర్ని యూజర్ అడిగినటువంటి కోరికలకు తగినట్టుగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటానికి ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి స్టాఫ్ సరిపోతారా, కొత్తగా రిక్రూట్ చేసుకోవాలా, లేదు రిక్రూట్మెంట్ అవసరం లేదు, ఉన్న వాళ్ళందరూ బాగా తెలియగల వాళ్ళే, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు క్లయింట్ అడిగినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కొత్త టూల్స్ నేర్చుకోవాలి, ఆ టూల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ కూడా ఖర్చే. ఇవన్నీ రిసోర్సెస్ అన్నమాట. అలాగే ట్రైనింగ్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని యూజర్కి ఇచ్చినప్పుడు అక్కడ ఇన్స్టాల్ చేయడానికి లేటెస్ట్ మెషిన్స్ కావాలి. ఇది కూడా రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయటమే. ఇవన్నీ ఒకసారి అనాలిసిస్ చేస్తారమ్మా, ఏదో మనం అడిగాం కదా అని చెప్పేసి అక్కడ జరగవు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఫీజిబిలిటీ స్టడీలో దేర్ ఆర్ మెనీ అల్గారిథమ్స్ హెల్ప్స్ డెవలపర్స్ టు ఫినిష్ ఫీజిబిలిటీ స్టడీ. ఈ ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి నెంబర్ ఆఫ్ అల్గారిథమ్స్ అంటే ఏమిటి, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. అంటే ఏ కోణంలో పరిశీలించడానికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి, ఎలా పడితే అలా పరిశీలించలేం మనం, అవునా కదా. ఇప్పుడు చిన్న దొంగతనం జరిగిందనుకోండి మన ఊళ్ళో, పెద్ద దొంగతనం ఒక 50 కేజీల బంగారం తీసుకెళ్ళిపోయారు అనుకోండి ఎవరైనా, వెంటనే పోలీసులు వస్తారు, పోలీసులతో పాటు కుక్కలు వస్తాయి, అవునా, క్లూస్ టీం వస్తుంది. వాళ్ళు చూడండి ఎలా పడితే అలా పరిశీలించరు, వాళ్ళు కేవలం వాళ్ళ కంటితో చూడరు, వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, కొన్ని పౌడర్స్ యూస్ చేస్తారు, అవునా, ఎక్కడెక్కడ వేలు ముద్రలు ఉన్నాయో చెక్ చేస్తారు, డాగ్స్ టీం వస్తుంది, ఆ కుక్క చెక్ చేస్తుంది. ఇలా రకరకాలుగా కొన్ని సూత్రాలు ఉంటాయి, సైంటిఫిక్ మెథడాలజీస్ ఉంటాయి. ప్రతి దాంట్లో సైంటిఫిక్ మెథడాలజీస్ అనేవి ఉపయోగించకపోతే ఈ రోజున పెద్ద దొంగలు శుభ్రంగా మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారనమాట. ఓకేనా? సో కాబట్టి రిక్వైర్మెంట్స్ని యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేయటము, ఆ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా రిసోర్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవటము, ఈ రిక్వైర్మెంట్స్ తగినట్టుగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే యూజర్ తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి ఇది సరిపోతుందా లేదా చెక్ చేసుకోవటము, ఇవన్నీ చెక్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. అల్గారిథమ్స్ అంటే మ్యాథ్స్లో ఉండే అల్గారిథము, కంప్యూటర్లో ఉండే అల్గారిథం మాత్రమే కాదన్నా, ఒక పని చేయటానికి ఏదైతే కొన్ని స్టెప్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామో దాన్ని అల్గారిథం అంటాం. ఓకేనా? అలాగే ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని అల్గారిథమ్స్ యూస్ చేస్తారు. ఇక్కడతో ఆపేస్తాను నేను, ఈ 2 పాయింట్స్ చెప్పేసి రేపు మిగతా కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ సిస్టమ్ అనాలిసిస్. రిక్వైర్మెంట్స్ మీద స్టడీ జరిగింది, అయిపోయింది. ఓకేనా? రిక్వైర్మెంట్స్ ఓకే. నెక్స్ట్ సిస్టమ్ అనాలిసిస్. చూస్ బెస్ట్ సాఫ్ట్వేర్ మోడల్ ఫర్ ద ప్రాజెక్ట్. బెస్ట్ సాఫ్ట్వేర్ మోడల్.
ఇప్పుడు దీన్ని డెవలప్ చేయడానికి రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే యూజర్ ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేయమన్నాడో వాడు కూడా ఫైనాన్షియల్గా తట్టుకుంటాడు, వాడు కొత్త కంప్యూటర్స్ కొనడానికి రెడీ. ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఎంప్లాయీస్ సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి, దీన్ని డెవలప్ చేయడానికి ఈ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ మోడల్ ఏమిటి, సాఫ్ట్వేర్ మోడల్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ వస్తాయి వాటర్ ఫాల్ మోడల్ అని, ఓకేనా, రకరకాల మోడల్స్ వస్తాయి మనకు, స్పైరల్ మోడల్ అని. ఓకే, అంటే ఒక్కొక్క మోడల్ ద్వారా మనం సాఫ్ట్వేర్ని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. ఒక మోడల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఒక మోడల్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మన సాఫ్ట్వేర్ మన ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ఏ మోడల్ కావాలి అనేది మనం చూస్ చేసుకోవాలి. అది మనకి ఇంపార్టెంట్, మోడల్స్. అంతే కదా. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక ఇద్దరు భార్య భర్త ఒక పిల్లోడు. పిల్లోడు కాస్త నిలబడతాడు. ఇప్పుడు వాళ్ళకేంటి, వాళ్ళ ఇంటి అవసరాల కోసం ఒక బండి కొనుక్కోవాలి, 2 వీలర్ కొనుక్కోవాలనుకోండి. నాన్నకి వస్తువులు అంటే ప్రతి నెల బయటికి వెళ్ళి వేరే ఊరు వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి, అవునా. తర్వాత వీళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సేఫ్గా ఫ్రీగా చక్కగా జర్నీ చేయడానికి వీళ్ళు ఎంచుకునేటువంటి వెహికల్లో రకరకాల తేడాలు ఉంటాయి. మనం స్టూడెంట్స్ కనుక కొనుక్కున్నట్టుగా యమహా బండ్లు ఉంటాయి, 1,20,000 అని, ఇలాంటి కొన్ని బండ్లు ఉంటాయి. ఇలాంటివి కొనుక్కోగలరా? కొనుక్కోలేరు. ఎందుకంటే ఆయన పాపం 40-50 ఏళ్ల పేరెంట్. ఓకే, సో కాబట్టి వాళ్ళకు స్కూటీ కొనుక్కుంటారు, హోండా యాక్టివా. పిల్లోడు ముందు నిలబడచ్చు చక్కగా, వాడు ఒకవేళ ఈయనొక్కడే పోతే సరుకులు ముందు పెట్టుకొని తెచ్చుకోవచ్చు, అవునా. ఇంకా సీటు కింద ఒక చిన్న అరలాగా ఇస్తాడు, ఏదైనా కావాలంటే వస్తువులు పుస్తకాలు దాంట్లో పెట్టుకోవచ్చు. ఇలా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఆలోచించేటువంటి విధానం ఒకటి ఉంటుంది, అవునా కదా. సో మన అవసరాలకు తగినట్టుగా మనం ఒక మోడల్, 2 వీలర్ మోడల్ ఎంచుకున్నట్టుగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మోడల్, ఏ మోడల్ తీసుకోవాలి, అవునా, ఏ మోడల్ చూస్ చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైందనమాట. ఓకేనా, ఎక్కడైనా ఇది ఇంపార్టెంట్. సో చూస్ బెస్ట్ సాఫ్ట్వేర్ మోడల్ ఫర్ ద ప్రాజెక్ట్, ఇది తీసుకుంటారు. సిస్టమ్ ఎనాలిసిస్లో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, సిస్టమ్ ఎనాలిసిస్ ఇంక్లూడ్స్, ఇంకా ఏముంటాయి చెప్తున్నాడు, అండర్స్టాండింగ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లిమిటేషన్స్. ఏ స్థాయికి దీన్ని డెవలప్ చేయాలి, డెవలప్ చేయాలంటే ఒక స్థాయి ఉంటుంది కదా, అవునా. ఎక్కడి వరకు, దీనికి ఒక లిమిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి మనం పోలేం. ఓకే, మనం ఇప్పుడు బస్సు ఎక్కామనుకోండి, కండక్టర్ మన దగ్గరికి వస్తాడు, బాబు ఎక్కడికి పోవాలి అని అడిగాడు అనుకోండి, ఎక్కడికో టికెట్ కొట్టమని అడుగుతామా? అలా అడగం, దింపేస్తాడు పిచ్చివాడు అనుకోని. వెంటనే మనం చెప్తాం, బాబు నేను విజయవాడ దాకా పోవాలి, నేను గుంటూరు దాకా పోవాలి, నేను నరసరావుపేట దాకా పోవాలి, లేదా నేను ఇక్కడ కుంటలోనే దిగేస్తాను, నేను త్రిపురాంతకం పోవాలి. ఇలా ఒక లిమిటింగ్ పాయింట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే కొంతవరకు ఒక లిమిట్ పాయింట్, నాకు ఇంతవరకు చాలు అని చెప్తాం. ఓకే, సో ఎనాలిసిస్లో, సిస్టమ్ ఎనాలిసిస్లో సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని కూడా వాళ్ళు నోట్ చేసుకొని పెట్టుకుంటారు. నెక్స్ట్, లెర్నింగ్ సిస్టమ్. ఆల్రెడీ కంపెనీలో గతంలో ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ యూజ్ చేసే సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉండబట్టే వీళ్ళు కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయించుకుంటున్నారు. అసలు ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటి, అసలు దాన్ని ముందు స్టడీ చేస్తారు. లెర్నింగ్ సిస్టమ్ ఎగ్జిస్టెడ్, లెర్నింగ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తారనమాట. ఎందుకంటే సపోజ్ వీడు మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ పాత ప్రాబ్లమ్సే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అనుకోండి క్లయింట్స్, అప్పుడు డెవలప్ చేసిన దానికి ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఒక కొత్తది కొనుక్కుంటున్నామంటే పాత దాంట్లో సమస్య ఉండబట్టి కొత్తది కొనుక్కుంటున్నాం, కొత్త దాంట్లో కూడా అవే సమస్యలు ఉన్నాయి అనుకోండి, కొనుక్కొని ప్రయోజనం లేదు. సో లెర్నింగ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ యూస్ చేస్తున్నటువంటి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేవి జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గనైజేషన్. ఇంపాక్ట్, దీని యొక్క ప్రభావం, మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది,
దీని అంటే ప్రభావం అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది దీన్ని అలవాటు చేసుకోవాలి. అవునా? ఆల్రెడీ పాత దానికి అలవాటు పడిపోయి ఉంటారు కదా. పాత సాఫ్ట్వేర్ని ఉపయోగించడానికి ఒక ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ అందరూ అలవాటు పడిపోయి ఉంటారు. ఒక్కసారిగా ఈ సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టామనుకోండి, వర్క్స్ అన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే ఇదంతా కొత్త సాఫ్ట్వేర్, ఎక్కడే ఉందో ఎవరికి తెలియదు. అనాలిసిస్ చేయాలి పూర్తిగా, వీళ్ళు దాని మీద ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళకి. సో దీని ప్రభావం ఎంత ఉండబోతోంది అనేది కూడా వీళ్ళు స్టడీ చేస్తారమ్మా. అలా కాకుండా కొంతమంది డెవలప్ చేస్తారు, కొంతమంది డెవలప్ చేసేది ఎలా ఉంటుందంటే చెప్పడం కూడా అలా చెప్తారు, ఇది మీ పాతలాగానే ఉంటుంది, మీరు ఉపయోగించింది లాగానే ఉంటుంది, చిన్న చిన్న మార్పులు ఉంటాయని చెప్తారనమాట. మీరు వాడిందే, గతంలో మీరు వాడేదే, కాబట్టి దీంట్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అని చెప్తారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఫోన్ తీసుకుందాం అనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుందాం, రెండు ఫోన్లే. ఇప్పటి వరకు మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడాము, యాపిల్ ఫోన్ వాడటంలో కష్టమేమైనా ఉంటుందా? కష్టమే ఉండదు, అవే ఉంటాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న యాప్స్లో చేంజెస్ ఉంటాయి అంతే. సో ఒక కొత్త సిస్టమ్ని యూజర్కి పరిచయం చేసేటప్పుడు ఆల్రెడీ ఆ యూజర్ ఒక సిస్టంతో పరిచయం ఉన్నప్పుడు కొత్త సిస్టమ్ని పరిచయం చేయాలంటే చిన్న చిన్న సమస్యలన్నీ ఉంటాయి సహజంగా. ఆ ప్రభావం ఏమాత్రం ఉంటుంది అనేది వీళ్ళు స్టడీ చేసి పెట్టుకుంటారు అనమాట, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ద టీమ్ అనలైజెస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ప్లాన్స్ ద షెడ్యూల్ అండ్ రిసోర్సెస్. స్కోప్, ఆ పరిధి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంతమంది వ్యక్తులు అవసరమవుతారు, ఎన్ని టీమ్స్ అవసరమవుతాయి, దీనికి కావాల్సినటువంటి హార్డ్వేర్ అంటే ఎలాంటి కంప్యూటర్స్ యూజ్ చేయాలి, మనం ఎలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేయాలి, అంటే ఎలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేయాలి దీన్ని డెవలప్ చేయడానికి, ఆ ప్లాన్స్, ఆ షెడ్యూల్, ఆ రిసోర్సెస్ అవన్నీ అనాలిసిస్ చేసి పెట్టుకుంటారు. అంటే ఒక యుద్ధం అనమాట, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఒక యుద్ధం. ఓకే, దీంతో ఆపేస్తాను. సిస్టమ్ డిజైన్ అన్ని అనాలిసిస్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ అండ్ అనాలిసిస్ డాక్యుమెంటేషన్. అవునా? ఇప్పుడు డిజైన్ చేయాలంటే ఏం కావాలి? ఆల్రెడీ వీళ్ళు అనాలిసిస్ చేసేసారు కదా, ఫీజిబిలిటీ స్టడీ చేసుంటారు, సిస్టమ్ అనాలిసిస్ చేసుంటారు. అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళ మైండ్లో పెట్టుకోరుగా, మొత్తం పేపర్ మీద రాసి పెడతారు. ఇదిగో ఇవి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని పాయింట్స్ మొత్తం రాసి పెడతారు. ఓకేనా? తర్వాత యూజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని రాసి పెడతారు, ఎలా చేయాలో రాసి పెడతారు, ఏం చేయాలో రాసి పెడతారు, ఏమి చేయాలి, ఎలా చేయాలి మొత్తం రాసి పెడతారు. ఆ రెండు డాక్యుమెంట్స్ పెట్టుకొని కూర్చుంటారు డిజైనింగ్ టీమ్. ఓకేనా? చూడండి, గ్యాదరింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ ఒకటి, అనాలిసిస్ డాక్యుమెంటేషన్ ఒకటి, రెండు పెట్టుకొని కూర్చుంటారు వీళ్ళు. ఏమేం కావాలన్నాడు యూజరు, ఆ డాక్యుమెంటేషన్ అంటే ఆ పేపర్ మీద రాయబడి ఉంటాయి. తర్వాత అనాలిసిస్ చేస్తుంటారు టీమ్, దాని యొక్క డాక్యుమెంటేషన్, ఈ రెండు దగ్గర పెట్టుకుని కూర్చుంటారు అనమాట. రెండు డిజైన్స్ తయారు చేస్తారమ్మా, 2 డిజైన్స్, ఒకటి లాజికల్ డిజైన్, రెండోది ఫిజికల్ డిజైన్. లాజికల్ డిజైన్ మీన్స్ రిలేటెడ్ టు ప్రోగ్రామ్ అంటే లాజికల్ డిజైన్ ఏం చెప్తుంది? కంప్లీట్గా స్క్రీన్స్ ఎలా ఉండాలి, బటన్స్ ఎలా ఉండాలి, విండోస్ ఎలా ఉండాలి, మెనూస్ ఎలా ఉండాలి, దాని కలర్స్ ఎలా ఉండాలి, దాని షేప్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా లాజికల్ డిజైన్ చెప్తుంది. ఫిజికల్ డిజైన్ ఏం చెప్తుంది అంటే దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, డేటాని ఎక్కడ, హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలా, సిడి డ్రైవ్లో స్టోర్ చేయాలంటే ఏ స్పేస్లో స్టోర్ చేయాలి, ఈ డిజైన్ కూడా జరిగిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం సెల్ ఫోన్ చూడండి, సెల్ ఫోన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. మీరు ఒక ఫోటో తీశారనుకోండి, టక్మని దొరికిన విషయాన్నల్లా ఫోటో తీసుకున్నారనుకోండి, ఆ ఫోటో ఎక్కడ స్టోర్ అవుతుంది? వెళ్ళిపోయి నేరుగా క్యాలిక్యులేటర్లో స్టోర్ అవుతుందా? లేదు. కాంటాక్ట్స్లో స్టోర్ అవుతుందా? లేదు. ఎక్కడ స్టోర్ అవుతుంది? గ్యాలరీలో స్టోర్ అవుతుంది, ఫోటో గ్యాలరీలో స్టోర్ అవుతుంది. అవునా కాదా? ఒక వీడియో తీసామనుకోండి, ఎక్కడ స్టోర్ అవుతుంది? అది అంతే, పోయి వీడియోస్లో స్టోర్ అవుతుంది, దానికి ఒక స్పెషల్ ఫోల్డర్ ఉంటుంది. అంటే మీరు ఒక యాప్ యూజ్ చేసి, కెమెరాకి సంబంధించినటువంటి ఒక యాప్ యూజ్ చేసి మీరు కెమెరాతో ఒక ఫోటోని తీసుకొని ఎక్కడ స్టోర్ చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మెషినే డిసైడ్ చేసేస్తుంది. ఇన్ విచ్ లొకేషన్ ద క్యాప్చర్డ్ ఫోటో హ్యాస్ టు బి స్టోర్డ్, ఎక్కడ స్టోర్ చేయాలి. మీరు ఒక ఫ్రెండ్ వచ్చాడు, వాడి కాంటాక్ట్ నెంబర్ చెప్పాడు, వెంటనే మీరు
కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ నెంబర్ స్టోర్ చేసేస్తారు. ఎక్కడ స్టోర్ అవుతుంది? గ్యాలరీలో స్టోర్ అవుతుందా? కాదు, దానికి ఒక డేటాబేస్ ఉంటుంది. కాంటాక్ట్స్ అనేటువంటి డేటాబేస్ ఉంటుంది, అక్కడ స్టోర్ అవుతుంది. సో ఈ స్టోరేజ్కి సంబంధించిన విషయం మొత్తం కూడా ఫిజికల్ డిజైన్. అలాగే ఈ స్క్రీన్స్ ఎలా ఉండాలి, చూసేటువంటి ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, ఆ బటన్స్ ఎలా ఉండాలి, ఆ మెనూస్ ఎలా ఉండాలి, ఓకేనా, ఇవన్నీ కూడా లాజికల్ డిజైన్. ఇలా డిజైన్స్ చేసి పెట్టుకుంటారు. తర్వాత ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారు? మెటా డేటా, డేటా డిక్షనరీస్, ఓకేనా, డేటాని నిల్వ చేసేటువంటి ప్లేసెస్ అమ్మా ఇవన్నీ కూడా. మెటా డేటా అంటే వన్ టైప్ ఆఫ్ డేటా. ఇది మెటా డేటా మీన్స్ వన్ టైప్ ఆఫ్ డేటా. మెటా డేటా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ స్టోర్ చేసేటప్పుడు అంటే నా మొబైల్లోనే నేను మీకు నా మొబైల్లో చూసి చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా కాంటాక్ట్ స్టోర్ చేయాలనుకోండి, మనకు యాడ్ కాంటాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కనపడుతుంటుంది డల్గా, ప్లీజ్ ఎంటర్ ఏ నేమ్ అని చెప్పేసి. అవునా? కొత్తగా కాంటాక్ట్ని మన మొబైల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాము, ఓపెన్ చేస్తాము, న్యూ కాంటాక్ట్ తీసుకుంటాము, ప్లస్ సింబల్ ఉంటుంది. తీసుకోగానే వెంటనే మనకేం కనపడుతుంది? ప్లీజ్ ఎంటర్ ఏ నేమ్. ఇది డల్గా కనపడుతుంటుంది. ఆ ప్లీజ్ ఎంటర్ ఏ నేమ్ అనేది మెటా డేటా. దాన్ని మెటా డేటా అంటాం. అప్పుడు మనం పైన పేరు స్టోర్ చేస్తాం కదా, మన ఫ్రెండ్ పేరు ముందు టైప్ చేస్తాం కదా, దాన్ని డేటా అంటాం. మన పేరేమో డేటా, ఆ పేరుకు సంబంధించిన హెడ్డింగ్ ఏమో మెటా డేటా. ఓకేనా? మెటా డేటా ఇంజనీర్స్ ఇవి ఇస్తాడనమాట. మెటా డేటా, డేటా డిక్షనరీస్. డేటా డిక్షనరీస్ అంటే ఏమిటి? మన డేటాని స్టోర్ చేసేటువంటి రకరకాల ప్లేసెస్ అనమాట, ఫైల్స్. లాజికల్ డయాగ్రామ్స్ డిజైన్ చేసేస్తారా ఇవన్నీ కూడా? ఇవన్నీ మీకు ఫిజికల్ డిజైన్, లాజికల్ డిజైన్. డేటా డిక్షనరీస్ అన్నీ కూడా ఫిజికల్ డిజైన్. ఓకేనా? లాజికల్ డయాగ్రామ్స్, డేటా ఫ్లో డయాగ్రామ్స్. మీకు తెలుసు డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో. ఇఫ్ ఉందనుకోండి, ఇఫ్ డయాగ్రామ్ మీకు తెలుసు, అవునా? మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం ఎప్పుడో పూర్వకాలంలో. వైల్ ఉందనుకోండి, వైల్ ఎలా వర్క్ అవుతుంది, దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది. డేటా ఫ్లో డయాగ్రామ్స్ అంటాం వాటిని. సో లాజికల్ డయాగ్రామ్స్, డేటా ఫ్లో డయాగ్రామ్స్. ఓకేనా? సూడో కోడ్స్, ఇన్ సమ్ కేసెస్ సూడో కోడ్, మనం ఇది కూడా చెప్పుకున్నాం. ఓకేనా? డేటా ఫ్లో డయాగ్రామ్, డేటా ఫ్లో చార్ట్స్ అని చెప్పేసి, సూడో కోడ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా మన గతంలో. ఓకే, ఇవన్నీ డిజైన్లోకి వచ్చేస్తాయి. ముందు ఈ డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ చేయాలి అంటే రిక్వైర్మెంట్స్ డాక్యుమెంటేషన్ ఉండాలి, అనాలిసిస్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇప్పుడు డిజైన్ అయిపోయింది అంటే పేపర్ మీద చక్కగా వీళ్ళకి కావాల్సినట్టుగా మెటా డేటా. మెటా డేటా అంటే ఏ హెడ్డింగులతో డేటాని స్టోర్ చేయాలి, డేటా డిక్షనరీస్ ఎక్కడెక్కడ డేటాని స్టోర్ చేయాలి, లాజికల్ డయాగ్రామ్స్, ప్రోగ్రామింగ్ కోడ్ ఏ విధంగా రాయాలి, దానికి సంబంధించిన ఏ పేర్లు పెట్టుకోవాలి, మెథడ్కి ఏ పేరు పెట్టాలి, వేరియబుల్కి ఏ పేరు పెట్టాలి, క్లాస్కి ఏ పేరు పెట్టాలి. జావాలో మీరు చూశారు కదా, క్లాస్కి ఏ పేరు పెట్టాలి, ఇవన్నీ తయారు చేస్తారు. డేటా ఫ్లో డయాగ్రామ్స్, ఇక్కడ ఇఫ్ వాడాలి అంటే ఆ ఇఫ్ ఎలా వాడాలి, వైల్ వాడాలంటే దాన్ని ఎలా వాడాలి, ఇలా ప్రతిదానికి డయాగ్రామ్స్ తయారు చేస్తారు. ఓకే.